शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। శ్రీమద్ రామాయణ శ్రవణ భాగ్యానికి నోచుకున్న మనం అందరము కూడా ధన్యాత్ములము. ఈ ధన్యత్వం మనకు ఆపాదించినటువంటి కలుగజేసినటువంటి శ్రీ గురుకుల సంస్థ వారికి మనందరి తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంతో భక్తితో శ్రద్ధతో పాల్గొంటున్నటువంటి ఆత్మీయ శ్రోతలకు శ్రీ సీతారాముల భక్తాగ్రేసరులైన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. స్వాముల వారి యొక్క దివ్య కరుణా కటాక్షాలు మీ పట్ల సమృద్ధిగా కలిగి మీ జీవితాలు ధర్మానురక్తి, సేవాశక్తి, భక్తి, వివేకాలతో పరిడమిల్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని కొద్దిగా మీరు కొనసాగిస్తే ఆ తర్వాతి అంశాన్ని, వృత్తాంతాన్ని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ గురువు గారు, సుప్రభాతం అండి. నమో నమః. హరే కృష్ణ, సుప్రభాతం, నమో నమః. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ గురువు గారు. చిన్న వినపం గురువు గారు, రామచరిత్ మానస్ ఆ కవర్ పేజ్ ఒక్కటి నాకు గ్రూప్ లో పెట్టించే ప్రయత్నం చేయరా గురువు గారు? తెప్పించుకుని ఆ పఠనం చేసే భాగ్యం పొందాలని ఆశిస్తున్నాను గురువు గారు. ఇప్పుడే చూస్తా, చూడండి. నెంబర్ కావాలి సార్. నెంబర్ చూసుకోమను. నెంబర్ చూసుకోవమ్మా. 1352. 1352. ఓకే గురువు గారు, చాలా సంతోషం గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా బృహద్గ్రంథమే తులసీదాస్ యొక్క హృదయము, భక్తి రసాయనం అంతా రంగరించి దీంట్లో మనకు అందించడం జరిగింది. అటువంటి మహామహితాత్ముడు శ్రీరామచంద్రుని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి, ఆంజనేయ స్వామిని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి ధన్యాత్ముడు, పుణ్యచరితుడు మన తులసీదాస్ గారు. వారి రామాయణం మనం చదువుకోవడం మన భాగ్యం. మీరు జరిగినటువంటి అంశాన్ని గురించి స్మృతి పథానికి తెచ్చుకొని ఒక్కసారి దాని గురించి వివరించండి. మళ్ళీ తదనంతర కథా వృత్తాంతం లోపలికి వెళ్ళిపోదాం. నమస్తే అండి. సీతాదేవి, రాములు వారు, లక్ష్మణుడు, గుహుడు అందరూ భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు. భరద్వాజుడు ఎంతో సాదరంగా వాళ్ళని ఆహ్వానించిన తర్వాత దారిలో ఒక ఒక అతను కలిశారు. ఆయన ఎవరో మనకి తెలియదు, తులసిదాస్ గారు కూడా తెలియదు అని చెప్పారు మీరు. తర్వాత అతనికి అన్నింటిలోనూ విరాగిత్వం ఉంది, కానీ శ్రీరాముడు అంటే ఇష్టం ఉంది అని చెప్పారు. తర్వాత వాళ్ళు పట్టిన పళ్ళు అన్ని కూడా లక్ష్మణుడు తినలేదు, మిగతా అందరూ సీత, రాముడు అందరూ తిన్నారని చెప్పారు. దారిలో పల్లె ప్రాంతాలన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే అన్ని ప్రాంతాలు కూడా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ వెనకాల వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇంత మంచిగా ఉన్న రాముడికి, సీతాదేవికి ఇలాంటి వనవాసం పంపించారేంటి, అసలు బ్రహ్మ కూడా సరిగ్గా చేయలేదేమో అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. వాళ్ళని చూసిన కొద్దీ చూడాలనిపించేది. వీళ్ళందరికీ శయనించడానికి, దానికి కాస్త వాళ్ళు విశ్రమించడానికి వసతి కల్పించారు. అంతవరకు విన్నానండి. లాస్ట్ లో నేను వినలేదు. వాల్మీకి ఆశ్రమం చేరుకున్నారు గురువు గారు. వాల్మీకి ఆశ్రమం చేరుకున్నారు. వాణి కుమారి గారు ధన్యవాదాలు.
జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నేను లాస్ట్ లో కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చి ఆఫ్ చేశానండి, అందుకని నేను వెళ్ళలేదు కొంచెం. సరే పర్వాలేదమ్మా. మళ్ళీ ఒకసారి మనం స్మృతి పదంలోకి తెచ్చుకోవడం ఎందుకోసం అంటే మన హృదయం లోపట శ్రీరామచంద్రుని యొక్క దివ్య కథా వైభవం ఏ విధంగా హత్తుకున్నది అనేది మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటే, మిగతా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కొందరే చెప్పగలిగే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఆ అనుభూతిని మాటల్లో వ్యక్తం చేయలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వారికి మీకు అందరికీ కూడా ఆ విధంగా రామ కథను హృదయంలో ముద్రించుకున్నటువంటి భక్తాగ్రేసులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ చిత్రకూట పర్వతానికి శ్రీరామచంద్రుడు వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుని యొక్క దర్శనము చిత్రకూటంలో వాల్మీకి మహర్షి దర్శనము కలిగింది. ఒకరు పరస్పరం దర్శించుకున్నారు. వారి గొప్పతనాన్ని గురించి ఎంతో చెప్పుకోవడం జరిగింది. అయితే నిన్న కథా వృత్తాంతంలో ఒక విషయము మీరు ఇంతకుముందు చెప్పారు వాణి కుమారి గారు. ఏమని అంటే, ఆ పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ సీతారామ లక్ష్మణులు అందరూ ఆరగించారు అనే ఉంది. నేను ఒక్కటి ఏం చెప్పానంటే, దీనికి అతిరిక్తంగా దీనికి లక్ష్మణుడు తినలేదని చెప్పాను. ఎందుకు అంటే, ఆ తర్వాతి కాలంలో లక్ష్మణుడి యొక్క ఇంద్రజిత్తు సంహారం ఉంది కాబట్టి, ఆయన నిద్రాహారాలు మానిన నిరాహార యోగిగా ఉన్నాడు కాబట్టి, నేను అక్కడ కొంచెం తులసీదాసు గారి యొక్క మాటల్ని దాటి చెప్పడం జరిగింది. దానికి నన్ను మీరు తప్పుపట్టొద్దని భావిస్తున్నాను. మాకు తెలిసేటి చెప్పారు అంతే కదా, ధన్యవాదాలు. అదే అప్పుడు శ్రీరామచంద్రుడు వాల్మీకి మహర్షిని అడిగాడు, స్వామి, నేను ఈ విధంగా తండ్రి ఆజ్ఞ పరిపాలించడానికి అడవులకు వచ్చాను. ఈ అడవుల్లో ఈ మహామునుల నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఏదైతే హృదయాకర్షకంగా ఉండి నివసించడానికి యోగ్యంగా ఉండి పండ్లు జలాలు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మాకు వివరిస్తే అక్కడ మేము ఉండి మా అరణ్యవాస కాలాన్ని గడుపుతాము అని చెప్పేసి వాల్మీకి మహర్షితో అన్నారు వాళ్ళు. అంటే వాల్మీకి మహర్షి అంటున్నాడు, పూచహో మోహికి రహౌ కహమై పూచతా సకుచావు జహనాహోహు తహ తవా దేహు కహితుం హై దేఖావౌ తావు. అంటే ఆయన ఏమంటున్నాడు, స్వామి, మీరు నన్ను నేనెక్కడ ఉండాలని మీరు అడుగుతున్నారు. సంతోషం. ఒక్క మాట, ముందు మీరు ఎక్కడ లేరో ఆ స్థలాన్ని చూపించండి, అప్పుడు నేను మీరు ఎక్కడ ఉండాలనో నేను చెప్తాను. మీరు లేని స్థలం ఎక్కడో నాకు తెలియజేస్తే అక్కడ మిమ్మల్ని ఉండమని నేను కోరుతాను, నేను ఆ స్థలాన్ని మీకు తెలియజేస్తాను. అంటే శ్రీరాముడు కొంచెం ముసిముసి నవ్వులు నవ్వి తలవాల్చి మహర్షి యొక్క నవ్వులతో నవ్వులు కలిపి సుధాసిక్తములైనటువంటి తీయని మాటలతో వారిరువురు ప్రసంగం సాగుతూ ఉంటే వాల్మీకి మహర్షి ఇట్లా అంటున్నాడు, రామా వినుము. అంటే రాముడు ఒక్కడే కాదు, మన మన శ్రోతలందరూ కూడా వినవలసినటువంటి మాటలు ఉంటాయి కాబట్టి మనం కూడా వినాలి. నీవు సీతాలక్ష్మణుడితో కూడి నివసింపదగిన స్థానములను గురించి తెలుపుతాను, వినండి. మీరు ఎక్కడ నివసించాలనేది. రాత్రింబవళ్ళు నీ దివ్య కథలనేది నదులు ప్రవహిస్తూ ఉన్నా కూడా ఎవరి చెవులు సముద్రాల వలె ఆ నదులన్నిటినీ కూడా తమలో కలుపుకొని తృప్తి చెందవో అట్టి వారి హృదయములు నీకు సుందర సదనములు. అంటే నీ దివ్య కథా ప్రవాహాలు నీ దివ్య కథా నదీ ప్రవాహాలు ప్రవహించి ఏ మానవుల యొక్క సముద్రం లాంటి చెవుల్లోపటికి జ్వరబడ్డప్పటికీ కూడా సముద్రాలు కించిత్తు కూడా పెరగకుండా ఇంకా కావాలి అనేటువంటి ఆ వెలితితోటే ఉంటాయో అటువంటి హృదయాలు నీకు సుందరమైనటువంటి సదనాలు, అక్కడ అని ఉండేటువంటి స్థానాలు అవి. ఎవరి నేత్రములు చాతకము వలె నీ శరీరమని మేఘమును దర్శించుటకు ఇచ్చగించుతూ
నీ సౌందర్య మేఘము యొక్క ఒకే ఒక్క చినుకుతో తృప్తి చెంది నదులను సముద్రములను కూడా తిరస్కరించును. అట్టి వారి హృదయములు నీకు నివాస స్థానములు. చాతకమని ఒక పక్షి ఉంటుంది. అది వర్షాకాలంలో ఆకాశంలోంచి పడిన స్వచ్ఛమైన జలాలను మాత్రమే తాగుతుంది. ఎన్ని నదులున్నా ఎంత సముద్రమున్నా కూడా వాటిని అది స్వీకరించదు. ఆ వర్షాకాలం కోసం వేచి ఉంటుంది, మేఘ గర్జనల కోసం వేచి ఉంటుంది, ఆ తొలకరి చినుకుల కోసం వేచి ఉంటుంది. తన జీవితం అంతా ఎదురు చూపుతూనే గడుపుతుంది. అట్లా నీ యొక్క సుందర దివ్య దర్శనం చూడడానికి ఇచ్చగించేటువంటి కళ్ళతో ఎవరైతే ఉంటారో, ఒకే ఒక్కతో చినుకుతో తృప్తి చెందినటువంటి చాతకము నదీ నదులను సముద్రాన్ని ఏ విధంగా తిరస్కరిస్తుందో, సమస్త ప్రపంచాన్ని అంతా కూడా అక్కడ పక్కకు వదిలేసి నీ యొక్క సుందర దివ్య దర్శనాకాంక్షతోటి కళ్ళు చూస్తూ ఉంటాయో, ఆ హృదయాలు నీకు నివాస స్థానాలు తండ్రి. నదీ జలములు గాని సముద్ర జలములు గాని చాతకం కోరుకోదు. అట్లే ప్రపంచ భోగాలన్నింటినీ కూడా పక్కకు నెట్టేసి శ్రీరామచంద్రుని యొక్క దివ్య దర్శన భాగ్యం కోసం, స్మరణ కోసం ఎవరైతే తప్పిస్తుంటారో వారు ఆ చాతక పక్షిలాగా నిరీక్షకులు అన్నట్టు. వారి హృదయాలు స్వామికి నివాస స్థానాలు. నీ సచ్చిదానంద స్వరూపములోని ఒక్క అంశమునైనను దర్శించి పరమానందము పొందడి వారు భూలోకము మొదలుకొని బ్రహ్మలోకం వరకు గల వివిధ లోకముల సౌందర్యము సైతము చూచుటకు ఇష్టపడరు. ఏ దివ్యానంద తరంగితమైనటువంటి నీ దివ్య విగ్రహాన్ని చూచిన తర్వాత ఈ ప్రపంచంలోని సౌందర్యం అంతా కూడా ఇంకా చూడాలని ఇష్టం ఉండదు. అవన్నీ కూడా దీని ముందు తలవాల్చవలసింది. అక్కడనే నీవు సీతాదేవితో సౌమిత్రితో ఉంటావు. ఎవరి హృదయాలు ఆ విధంగా ఉంటాయో అక్కడనే నీవు నివసిస్తుంటావు. నీ నిర్మల యశమనడి మానస సరోవరం అందరి నీ సద్గుణములనే ముత్యములను హంసవలే ఎవడు తన నాలుకతో ఎరుకొనునో అట్టి వారి హృదయములను నీవు నివసింతువు. నిర్మల యశస్సు అనేటువంటి శ్రీరామచంద్రుని దివ్య చరిత్రలో మానస సరస్సులాగా వెలుగొంది. ఆ దివ్య చరిత్రలో శ్రీరామచంద్రుని యొక్క దివ్య గుణవైభవాలన్నింటినీ కూడా, ఆయన వర్తనను అనేటువంటి ముత్యాలను హంసలాగా ఎవడైతే ఏరుకొని సంతృప్తి చెందుతాడో అటువంటి వారి హృదయాల లోపల నీవు నివసిస్తావు. అది నీ నివాస స్థానం. ఎక్కడ నివాసం చేయాలని నువ్వు నన్ను అడుగుతున్నావు. ఇవన్నీ నీ నివాస స్థానాలు కావాలి స్వామి. ఎవరి నాసికలు అంటే ముక్కులు నీకు అర్పింపబడిన పవిత్ర పుష్ప సుగంధముల సారాన్ని నిత్యము ఆఘ్రాణించాలని కోరుకుంటాయో, ఎవరు నీకు నివేదింపబడినటువంటి భోజ్య పదార్థాల్ని భుజిస్తారో, ఎవరు నీ పాదముల కడ సమర్పింపబడిన వస్త్రాభరణములను ప్రసాదముగా స్వీకరించి ధరిస్తారో అట్టి వారి హృదయాలు నీ నివాస స్థానాలు కావా తండ్రి. అవి కదా నీ నివాస స్థానాలు. ఎక్కడ ఉండాలని నన్ను అడుగుతున్నా. ఎక్కడ లేవు. ఈ నివాస స్థానాలన్నిటిలో నువ్వు ఉన్నావు. అంటే ప్రతిదీ మనము కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, నోటితో పలికింది, ముక్కుతో ఆఘ్రాణించింది, చేతితో స్పృశించింది, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క దివ్య స్మరణతోటి చేసినట్టయితే అక్కడ ఆ హృదయం లోపట భగవంతుడు నివసిస్తూ ఉంటాడు అని మన యొక్క హృదయాల్ని అమితమైనటువంటి విశాలంగా చేస్తూ భగవంతుని యొక్క నివాస స్థానంగా మలచడానికి ఈ తులసీదాస్ గారు ఇన్ని గొప్ప ఉపమానాలతో మన జీవితాల్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఆ మహాప్రభువుకు, ఆయన ఆరాధించినటువంటి శ్రీ సీతారామచంద్రులకు, లక్ష్మణస్వామికి అందరికీ మన హృదయాలు కొలువుకూటాలు కావాలని చెప్పేసి మనం కూడా భావించి అటువంటి దివ్యతత్వాన్ని అవగాహన చేసుకోవడానికి యత్నింతుముగాక. ఎవరి మస్తకాలంటే తలలు, ఎవరి తలలైతే దేవతలకు, గురువులకు, బ్రాహ్మణులకు, పెద్దవాళ్లకు వినయంతో ప్రణమిల్లుతాయో, వాళ్ళ ముందు వాలుస్తాయో, ఎవరి చేతులు సర్వదా నీ పాదపద్మములు సేవిస్తాయో, ఎవరి హృదయాలు నీపై అనన్య భక్తి విశ్వాసములను గాఢముగా ఉండే విధంగా వెలుగొందుతాయో, ఎవరి పాదములు నీ పవిత్ర క్షేత్రముల వైపు నడకలు సాగిస్తాయో అట్టి వారి హృదయంలో
నువ్వు నివసిస్తావు, అక్కడ నీవు నివసించు తండ్రి. అది నేను కోరుకునేది. ఎవరైతే రామనామమరణి మంత్రమును సంతతము జపింతురు, సపరివారముగా నిన్ను పూజింతురు, మరి అటువంటి కుటుంబాల్లోపట వివిధ తర్పణాల్ని హోమాల్ని నిన్ను గురించి చేస్తారు. బ్రాహ్మణులకు భోజనములతో దానములతో ఆకలిగా ఉన్నటువంటి వాళ్లను తృప్తిపరుస్తారు. ఎవరైతే నిన్ను పూజించుట కంటేను తన గురువులను ఎక్కువ భక్తి భావంతో సేవిస్తారు, సజీవులై కళ్ళ ముందు సంచరించేటువంటి ప్రాణుల పట్ల నీవుగా భావించి దర్శించి సంతోషిస్తారు. అటువంటి వారి హృదయాలు నీకు నివాస స్థానాలు స్వామి. ఈ పనులన్నింటినీ చేయుచునే శ్రీరామచరణముల యందే ఎల్లప్పుడూ మాకు భక్తి ఉండునుగాక. మనం అనునిత్యం సాంసారికమైనటువంటి ఎన్నో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా శ్రీరాముని యొక్క సేవలు. యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శ్రీరామతే పూజనం. అంటే శివుణ్ణి ప్రార్థించినా రాముని ప్రార్థించినా ఎవరిని ప్రార్థించినా ఒకటే అని తులసీదాసు మనకు నేర్పుతున్నాడు. కాబట్టి ఆ భక్తి ఆ హృదయ మందిరాల్లో సీతాలక్ష్మణ సమేతుడవై నీవు వెలుగొందువుగాక తండ్రి. అటువంటి స్థానాలు కదా నీకు నివాస యోగ్యాలు, నీవు నివసించేటువంటివి. ఇంకా నేను ఎక్కడ నివసించాలి అని అడుగుతున్నావు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, అభిమానము, లోభము, క్షోభము, రాగము, ద్వేషము, కపటము, దంభము, మాయ అన్నవి అచ్చుకైనా కూడా లేనటువంటి మనస్సులో నువ్వు విహరించు, హృదయాల్లో నీవు నివసించు. అందరికీ ప్రీతిపాత్రులు, హితకారులు, సుఖదుఖములను మానవమానములను సమానముగా భావించువారు, సత్యమునే గ్రహించి బాగుగా ఆలోచించి ప్రియముగా పలికిడివారు, నిద్రించినప్పుడు మేల్కొని ఉన్నప్పుడు నిన్నే శరణుజొచ్చువారు, నిన్ను తప్ప వేరెవరిని ఆశ్రయింపని వారు, పరస్త్రీలను తల్లుల వలె పరధనమును విషము వలె భావించువారు మహితాత్ములు. అట్టి వారి హృదయములలో నీవు నివసింపు తండ్రి. అవి గదా నీకు నివాస స్థానాలు. ఇతరుల అభివృద్ధిని చూచి సంతోషపడవారు, ఇతరుల దుఃఖములను గాంచి మిక్కిలి బాధపడవారు, నిన్ను ప్రాణాధికంగా భావించి సేవించేటువంటి ఆ ధన్యాత్ముల యొక్క హృదయాలు నీకు శాశ్వత నివాస స్థానాలు కదా తండ్రి అని చెప్పి ఆ తులసీదాసు గారు వాల్మీకి మహర్షి నోట ఈ విషయాలన్నీ వచ్చినాయని మనకు తెలియజేస్తున్నాడు. ఎంత దివ్యమైనటువంటివి, భవ్యమైనటువంటివి, పుణ్యమైనటువంటివి మన జీవితాలు. ఒక పవిత్రమైనటువంటి జ్ఞాన గంగా స్నానం చేసినట్టు ఈ రోజు ఈ విధంగా ఆ వాక్కుల లోపల మనము మునిగి తేలి వాటిని హృదయగతం చేసుకొని శ్రవణ మనన నిధ్యాసలతో మన హృదయస్థం చేసుకొని ఆ హృదయంలో శ్రీరామచంద్రుని ప్రతిష్ఠించుకుందుగాక అని చెప్పేసి మనమందరము భావిస్తూ వాల్మీకి ఇంకా అంటున్నాడు, ప్రభు స్వామి ఆ రామచంద్రునితో అంటున్నాడు, ప్రభు స్వామి మిత్రుడు తల్లి తండ్రి గురువు సర్వము నీవేయను భావించు మనస్సు గల వారి హృదయ మందిరములలో నీవు సీతాలక్ష్మణ సమేతుడవై నివసింపు. ఇప్పుడు చూడండి, స్వామి నాకు ఆ రామచంద్ర ప్రభువే నాకు మిత్రుడు, ఆయన్నే తల్లి, ఆయన్నే తండ్రి, ఆయన్నే గురువు, ఆయననే సర్వము అనే భావించడమే కాదు, దీన్ని ఇంకో విధంగా చూస్తే మన మిత్రుడు ఆ స్వామి మన మిత్రుడిలాగా వచ్చి మనకు మేలు చేకూర్చేటువంటి అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నాడు. ఆయన్నే మిత్రుడు కాదు సుమా, అతడు పరమ కృపా సముద్రుడైనటువంటి శ్రీరాముడు అని భావించాలి. అంటే మన భావన ఒకవైపు కాదు, విశ్వతోముఖంగా అన్ని వైపులకు సాగాలి. తల్లి తండ్రి అంటే రాముడే నా తల్లి అంటే మనకు తల్లిగా కనిపించేది శ్రీరామచంద్రుడే, మనకు తండ్రిగా దర్శనమిచ్చేది శ్రీరామచంద్రుడే, మనకు గురుస్వరూపం లోపట దివ్య జ్ఞానబోధ చేసేది శ్రీరామచంద్రుడే. అట్లా మనం చూసిన ప్రతిదీ శ్రీరామమయమైపోయి మన జీవితాలు పునీతం కావాలి అనేటువంటి మానసిక స్థితిని, పరిణతిని, పరిపక్వతను మనకు తులసీదాస్ గారు చేకూరుస్తున్నారు వాల్మీకి ద్వారా. అటువంటి హృదయ మందిరాల్లో నీవు సీతాలక్ష్మణ సమేతుడవై నివసిస్తున్నావు కదా స్వామి, అది కదా నీ నివాస స్థానము అని అంటున్నాడు. ఇతరుల దోషములను ఏమాత్రమును పట్టించుకొనక
చూడండి, ఈ రోజు దీంట్లో మనకు అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఈరోజు చూస్తే నోరు ధరిస్తే అబద్ధాలే. ఎందుకు అబద్ధము? అది ఏమైనా ప్రాణ సంకటం ఏర్పడ్డదే అబద్ధం ఆడడానికి? ఏమైనా కష్టం ఏర్పడ్డదే? ఏమైనా నష్టం జరుగుతుందే? ఎందుకు ఆ అబద్ధం ఆడుతున్నాం అనేది లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేటువంటి ఒక సమాజంలో కూడా మనము నివసిస్తూ ఉన్నాము. వాటి నుంచి తప్పించుకుని తిరగడం ఎట్లా అని చెప్పేసి వివేకవంతులైన వాళ్ళు విచారణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు అటువంటి వివేకంతో విచారణ చేసే జ్ఞానం కలగాలని చెప్పి కోరుకుంటూ, మరి నిరంతరము ఎవరి యొక్క దోషాల్ని అక్కడ పట్టించుకోకుండా, వాళ్ళలో ఏమైనా సద్గుణాలు ఉంటే వాటిని స్వీకరిస్తూ, నీతి నైపుణ్యాల ద్వారా జగత్తు లోపట నియమ నిబంధనలను నిలిపేటువంటి వారు ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని భరించి గో బ్రాహ్మణ సజ్జన రక్షణకై పూనుకునేటువంటి వారు, పాటుపడేటువంటి సుకృతాత్ముడు, అట్టి వారి హృదయాల్లోనే నువ్వు నివసిస్తావు తండ్రి. అవి కదా నీ నివాస స్థానాలు. గుణములు నీవిగా దోషములు తమవిగా భావించువారు నీ మీద అనన్య భక్తి కలిగినటువంటి నిన్ను భక్తులు ప్రేమించే వాళ్ళు ధన్యజీవులు. గుణాలన్నీ నాలో ఏమైనా నేను ఇంతవరకు ఏమైనా మంచి చేసినట్టుంటే, మంచి మాట్లాడినట్టుంటే అదంతా శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షమే. ఎవరినైనా బాధించి ఏమైనా దోషాలతో పాపయుక్తమైనటువంటి ఆలోచనలతో ఉంటే అవన్నీ నావే, నేను చేసినటువంటివి. ఆ పాపం ఎప్పుడు చేస్తాము? నేను అనే అహంకారం ఉన్నప్పుడు చేస్తాము. ఈ అహంకారం తొలగిపోయిన తర్వాత, అంతా రామమయమే అయిపోయిన తర్వాత నీవు చేయడానికి అక్కడ నీవు ఉండవు. రాముడే అన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దోషాలు, గుణదోషాలు నీవి కాదు, ఆ గుణాలన్నీ రామునివే. ఏవైనా దోషం చేస్తే ఆ దోషము రామచంద్రుడు ఎన్నడూ దోషం చేయడు. రామచంద్రుని భక్తుడు ఎన్నడూ దోషం చేయడు. అది విస్మరించినటువంటి సమయంలో కూడా మన జీవితంలో కూడా దోషాలు జరుగుతూ ఉంటాయి, పాపాలు చేస్తూ ఉంటాం. అవన్నీ మనవి. వాటి యొక్క కర్మల యొక్క ఫలాల్ని మనమే అనుభవించాలి. అనుభవించి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులమయ్యే విధంగా మన జీవితాల్ని మలుచుకోవాలి. అటువంటి వారు ధన్యజీవులు. అట్టి వారి హృదయంలో సీతాదేవితో కూడి నీవు నివసించు తండ్రి. ఇవి నీ నివాస స్థానాలు. తమ జాతిని, బంధువును, సంపదలను, లౌకికమైన సర్వధర్మములను, కీర్తిని, ప్రతిష్టలను, ప్రియ పరివారములను, గృహ సుఖ సంతోషములను వదిలి కేవలము నిన్ను తమలో నిలుపుకుని వారు హృదయములే నీకు నివాస స్థానములు. చూడండి, ఒక గృహం లోపట కానీ, ఒక హృదయం లోపట కానీ కొన్ని వస్తువులు పెట్టిన తర్వాత ఇంకో వస్తువుకు స్థానం ఉండదు. అవన్నీ తీసేస్తే ఇంకో వస్తువు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఆ ప్రపంచాన్ని అంతా మన హృదయంలో నింపుకున్నాము. పరమాత్ముడు లేక మనం లేము, కానీ ఆ పరమాత్ముడు ఉన్నాడనేటువంటి జ్ఞానము లేక ఉన్నాం. అన్నీ నింపుకొని ఆయనకు చోటు ఇవ్వకుండా ఉన్నాం. అటువంటి బ్రతుకు వద్దు. ఆయనకు స్థానాన్ని కల్పించేటువంటి బ్రతుకును ప్రసాదించు తండ్రి. నీకు స్థానాన్ని ప్రసాదించేటువంటి బ్రతుకును మాకు ప్రసాదించు. ధనుర్బాణదారులైన మిమ్మల్ని సర్వత్రా దర్శించువారు, స్వర్గ నరక మోక్షములను సమానముగా భావించువారు, మనోవాక్కాయ కర్మలచే నీకు దాసులైన వారు పరమభక్తులు. అట్టి హృదయాల్లో నువ్వు నివసిస్తావు తండ్రి. అది నీ నివాస స్థానము. నువ్వు ఎక్కడనో ప్రత్యేకంగా ఇక్కడే ఉంటావని ఇదంతా ఒక లీలా నాటక వేషధారిపై ఈ సమస్త విశ్వాన్ని నడిపించేటువంటి నువ్వు నేనెక్కడ నివసించాలి, నివాస యోగ్యమైనటువంటి స్థానం జీవించమని నన్ను అడుగుతున్నావు. నీపై సహజ ప్రేమ కలిగి ఇంకేవి అపేక్షించకు అని వాని మనస్సులో నీవు నిరంతరం నివాసం చేయుచుండు. అదే నీ నిజ నివాసము. ఇంకా ప్రపంచంలో ఉండేది ఏది వానికి అవసరం లేదు. సర్వము రామమయమే అయిపోయినటువంటి వాని జీవితం లోపల ఇంకొకటి పెట్టడానికి స్థానం లేనటువంటి వాని హృదయంలో నీవు నివసిస్తుంటావు. అది నీ నివాస స్థానం. ఈ విధముగా మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి శ్రీరామచంద్రుడి యొక్క నివాస స్థానములను తెలిపాడు. గమనించండి, ఆ నివాస స్థానాలు ఎక్కడున్నాయి? ఆ రామచంద్రుడి నివాస యోగ్యంగా మన హృదయ మందిరాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనో అది కూడా చెప్పాడు. కాబట్టి ఆ విధమైనటువంటి సాధన చేసి మనము రాముని కృపకు పాత్రులం కావాలని చెప్పి కోరుకుంటూ, ప్రేమపూర్ణములైన వచనములు శ్రీరామునికి మిక్కిలి ప్రీతి కూర్చొని భగవంతుడు
స్తోత్ర ప్రియుడు. అమ్మవారు కూడా స్తోత్ర ప్రియ అని ఒక నామం ఉంది. స్తోత్రం చేస్తే సంతోషపడతారు. ఏంటి స్తోత్రం చేస్తే ఎందుకు సంతోషపడతారండి అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు సంతోషించడము అని అంటే ఏమిటి? మనం తరించడము అని అర్థం. భగవంతుడు సంతోషించాడు అంటే మనం తరించాము అని అర్థం. నువ్వు ఒక వ్యక్తిని గురించి స్తోత్రం చేస్తే, కీర్తిస్తే, ఆ వ్యక్తిని ఇంద్రుడు చంద్రుడు అంటే వాడు ఇంద్రుడు గాడు చంద్రుడు గాడు. ఎక్కడో కురుచాయి పడి ఉన్నటువంటి వ్యక్తిని మనము చాలా ఉన్నతంగా కీర్తిస్తున్నాము. కీర్తించడం వల్ల మనము తరిగిపోతాము, వాడు అసలు తరిగే ఉంటాడు, మనం కూడా తరిగిపోతాము. మరి భగవంతుని కీర్తిస్తే భగవంతుని ఇంద్రుడన్నా ఇంద్రుని పైన ఉంటాడు, చంద్రుడన్నా చంద్రుని పైన ఉంటాడు. సమస్త విశ్వమన్నా విశ్వం పైన అత్యతిష్ట దశాంగులం అని ఋషిసూక్తంలో చెప్పినట్టు నీవు ఎంతేను ఆ పైన ఉండేవాడు పరమాత్మ. నీ స్తోత్రాలకు పాత్రుడైనప్పటికీ కూడా స్తోత్రాలకు అందకుండా ఆయన యొక్క అనంత వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. మరి దాన్ని స్మరించడం వల్ల నువ్వు తరిస్తావు. నువ్వు ఎట్లా తరిస్తావు? నీవు స్మరించడం వల్ల ఆయన సంతోషిస్తాడు, ఆయన సంతోషించడం వల్ల నువ్వు తరిస్తావు. అది ఆయన సంతోషించడం అంటే. ఆయన గురించి చెప్పినంత మాత్రంలో, ఆయనను స్తుతించినంత మాత్రంలో ఆయనకు గొప్పేం రాదు. ఆ గొప్పతనాన్ని స్తుతించే శక్తి మనకు లేదు. ఎక్కడైతే మనము భక్తి శ్రద్ధలతో మౌనాన్ని ఆశ్రయిస్తామో అక్కడనే ఆయన అనంతుడై దివ్య జ్యోతిర్మయ స్వరూపుడై వెలుగొందుతూ ఉంటాడు. మాటలు చెప్పడానికి వస్తే మనము ఆయన పాదాల అంచులను కూడా అందుకోలేము. కాబట్టి ఆ అనంత దివ్య తత్వాన్ని గురించి చెప్పి, ఓ సూర్యకుల తిలక అంటున్నాడు ముని, నీకు ఒక సుఖప్రదమైన స్థానమును తెలిపేదాను. నీవు అడిగినవు కాబట్టి నేను చెప్పాలి, కాబట్టి అది అడిగిన దానికి సమాధానం అవుతుంది. నేను ఇప్పుడు చెప్పిందంతా నా యొక్క హృదయం, నీ ప్రశ్నకు జవాబు కాదు. నేను చెప్పిందంతా నా హృదయం, పరమ సత్యం చెప్పాను. ఇప్పుడు నువ్వు మానవుడిగా రాముడిగా నన్ను అడుగుతున్నావు కాబట్టి నేను దానికి జవాబుగా చెప్తున్నాను. నీవు చిత్రకూట పర్వతంపై నివసింపు. నీకు కావలసిన వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఆ పర్వతం కూడా మిక్కిలి మనోహరమైనటువంటిది. ఏనుగులు, సింహాలు, జింకలు, రకరకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ, పక్షులు ఇవన్నీ కూడా నిర్భయంగా సంచరిస్తూ ఉంటాయి. అతిరమణీయమైనటువంటిది. అత్రి మహర్షి భార్యాయుక్తుడై తన తపఃప్రభావం చేత రప్పించినటువంటి మందాకిని ఆ పరిసరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అది పురాణ ప్రసిద్ధమైనటువంటి గంగా నది యొక్క ఒక పాయ. ఢాకిని అని ఒక రాక్షసి, అది పసిబాలులను తింటుందట. డాకిని, షాకిని అని మనం మాట్లాడుకుంటాం. భూత ప్రేత పిశాచ డాకిని, షాకిని అని మనం మాట్లాడుతుంటాం చూడండి. అట్లా ఢాకిని అంటే పసిబాలులను తింటుందట. అది అవలీలగా మింగేస్తుందట. మరి ఈ మందాకిని భయంకరమైనటువంటి పాపాలని సహితం మింగేస్తుందట. అటువంటి పవిత్రమైన స్థానం అది. గోహత్యాది మహా సమస్త ఘోర పాపాలని కూడా పరిహరించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మందాకిని దేవి అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. యోగము, జపము, తపస్సుల చేత తమ శరీరములను తపింపజేయు అత్రి మొదలగు పెక్కు మంది ఋషులు అక్కడనే నివసిస్తూ ఉంటారు. శ్రీరామా, అక్కడికి వెళ్ళి వారి తపస్సులను సఫలమనర్చవయ్యా. వాళ్ళు ఎందుకోసం తపస్సు చేస్తున్నారు? ఏ తత్వాన్ని దర్శించాలని తపస్సు చేస్తున్నారు? ఏ పరమ సత్యాన్ని దర్శించాలని తపస్సు చేస్తున్నారు? ఆ పరమ సత్య స్వరూపుడమైనటువంటి నువ్వు వాళ్ళ తపస్సుల ఫలితంగా వెళ్ళి వాళ్లకు ఆ ఫలాన్ని ఇచ్చి వాళ్ళ తపస్సులను సార్థకం చేయి. చిత్రకూట పర్వతం యొక్క గౌరవాన్ని పెంచు. చిత్రకూటము అనే పర్వతము సమస్త కాలాల్లోపట శ్రీరామచంద్రుడు వసించిన పర్వతముగా విఖ్యాతి చెందే విధంగా ఆ గౌరవాన్ని ప్రసాదించు తండ్రి అని అడుగుతున్నాడు. చిత్రకూట మహిమా అమిత కహి మహాముని గాయి ఆయన హాయే సరిత బరసియ సమేత బాయి. మరి వాల్మీకి మహర్షి ఆ చిత్రకూట పర్వతం యొక్క మహిమాన్వితమైనటువంటి స్థితిని వర్ణించాడు. సోదరుడిద్దరూ సీతాదేవితో కూడి ఆ పర్వతాన్ని చేరుకున్నారు. మందాకిళ్ళు స్నానం చేశారు. చిత్రకూట పర్వతమే
ఒక పవిత్రమైంది అని అంటే ఆ చిత్రకూట పర్వతము యొక్క పవిత్రత చిరస్థాయిగా నిలబడి అంతకంటే అమూల్యమైనటువంటి శక్తిని ఆపాదించుకునే విధంగా శ్రీ సీతారామ లక్ష్మణుడు తమ పాదాల్ని ఆ పర్వతం పైన మోపారు. అక్కడ ఆ మందాకిని నదిలో స్నానం చేశారు. ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఈ పరిసరాలు ఎంత ఆనందకరంగా ఉన్నాయి, ఇది మిక్కిలి మనోహరంగా ఉంది. నలువైపులా చూస్తూ ఉంటే నిలువెద ఎత్తైనటువంటి ఈ ప్రదేశం నుంచి చుట్టూ నదీ పాయలు ప్రవహించి జలపాతాలు సెలయేళ్లు కదలాడేటువంటి ఈ పరమ పవిత్ర పావన భూమి లోపట మనం నివసిస్తున్నాము. అది ధనురాకారంగా ప్రవహించే నది చూడు, ఈ పర్వతం చూడు, ఈ పర్వతం ఒక అల్లెత్రాడిగా ఉంటే ఆ నది ఒక ధనుస్సులా ఉంది. మరి ఈ ధనుస్సు సమస్త పాపాలనేటువంటి క్రూర జంతువులన్నీ వేటాడేటువంటి విల్లులాగా నిలబడింది. ఆ మహావృక్షాలు పెద్ద పెద్ద వేటగాళ్లలాగా నిలబడి ఈ విల్లును సంధించి ఈ పాపాలనేటువంటి క్రూర మృగాల్ని నరుగుతున్నట్లు ఇరా లక్ష్మణ అని, వీటి గురి ఎప్పటికి కూడా తప్పదు అని చూశాడు. లక్ష్మణుడు అటు ఇటు పరికించి చూసి తమ ఉండడానికి ఒక స్థలాన్ని నిర్ణయించి అది శ్రీరామునికి చూపించాడు. శ్రీరాముడు కూడా సంతోషించాడు. ఇక్కడ చూడండి, తులసీదాసు ఆయన హృదయము ఎక్కడికడికో వెళుతుంది. ఏ దివ్య భూమికలలో ఉండేటువంటి అమూల్యమైనటువంటి భావనలను పట్టుకుని వస్తాడు ఆయన. అప్పుడు దేవతలు తమ శిల్పి అయిన విశ్వకర్మను తీసుకుని వచ్చారట. ఆ విశ్వకర్మ దేవతలు కోలులు, బిల్లులు, చెంచులు మొదలైనటువంటి ఆటవికుల వేషంలోకి వచ్చారట. ఆకులతో గడ్డితో రమణీయమైన కుటీరాల్ని రెండింటిని నిర్మించారు. వాటిలో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఒకటి సీతారాములకు, ఒకటి లక్ష్మణుడికి. మళ్ళీ ఇప్పుడు అంటాం చూడండి, ప్రైవసీకి భంగం కాకూడదు అని. మరి అటువంటి దృష్టి ఉన్న వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఆ సుందర పర్ణ కుటీరముల యందు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో మదనుడే మునివేషము దాల్చి తన భార్య అయిన రతీదేవితో స్నేహితుడైన వసంతుడితో కూడి సంచరిస్తున్నాడా అన్నట్టు శోభాయమానంగా అలంకరించాడు. తన ఉనికి చేత ఇది మునుపే శోభలతో అలరారుతున్నటువంటి ఆ పర్వతము, ఆ ప్రాంతమంతా కూడా పర్ణ కుటీరాలతోటి శ్రీ సీత రామ లక్ష్మణులతోటి ఇంకా మరింత శోభాయమానంగా వెలుగొందుతుంది. ఒకనాడు దేవతలు, కిన్నరులు అందరూ కూడా ఆ చిత్రకూట పర్వతానికి వచ్చారు. శ్రీరాముడు ప్రణామాలు చేశాడు వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరితో ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా తమ కళ్ళున్నందుకు, తమ జీవితం బ్రతికున్నందుకు మా జన్మలు చరితార్థమయ్యాయి అని చెప్పేసి భావించారు. శ్రీరాముని దర్శన, స్పర్శన, సంభాషణలతోటి ఓ ప్రభు, సర్వరక్షకుడైనటువంటి నీ యొక్క ఆ దర్శనంతో మీ నీడలో మేము భద్రంగానే ఉన్నాం అని చెప్పారు. వాళ్ళందరూ కూడా శ్రీరాముని యొక్క ఓదార్పు మాటల చేత సంతోషపడి వెళ్ళిపోయారు. శ్రీరాముడు చిత్రకూటానికి వచ్చాడు అని చెప్పేసి శ్రీరాముని గురించినటువంటి కథలంతా విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను దర్శించడానికి వచ్చారు. ఎంతో మంది మునులు వచ్చారు. వాళ్ళను గాఢాలింగనాలతోటి ఆదరించి తనకు నమస్సులు చేసినటువంటి వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళందరికీ ఒక అనుభూతిని ప్రసాదించి తమ తపస్సులకు ఫలితాలు లభించినవని సంతృప్తి పడే విధంగా శ్రీరామచంద్రుడు అక్కడ వెలుగొందుతున్నాడు. వాళ్ళందరినీ కూడా యథోచితమైనటువంటి రీతిగా గౌరవించి సన్మానించి పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా తమ జప తప యోగ యాగాదులన్నీ కూడా సమృద్ధిగా పండినాయి, ఫలించినాయి అని చెప్పేసి సంతోషించబడ్డారు. ఈ అడవుల్లో ఉండేటువంటి జంతువుల వాళ్ళందరూ, ఋషులు, వాళ్ళు వీళ్ళు అందరూ ముచ్చటించుకుంటే శ్రీరాముని యొక్క సౌందర్యము, వైభవము, వర్తన, వాక్యము ఇవన్నీ కూడా విని ఆటవికులందరూ కూడా తండోపతండాలుగా తరలి వచ్చి రాముని దర్శించుకుంటున్నారు. నిర్ధనునికి ధనం దొరికినట్టు మరి దొరికిన కాడికి దోచుకొని పరుగులు తీసేటువంటి దొంగలాగా ఆ వాళ్ళందరూ కూడా శ్రీరాముని యొక్క దివ్య దర్శనాన్ని, ఆయన యొక్క వాక్కులను, ఆయన యొక్క
కదలికలను అన్నిటినీ కూడా తమ హృదయం లోపల భద్రంగా దాచుకుని వెళ్ళిపోయారు. ఇదివరకే కనిపించినటువంటి వాళ్లను కొంతమంది కూడా వచ్చారు. వారు తాము తెచ్చినటువంటి కానుకలను శ్రీరామచంద్ర ప్రభువుకు అర్పించారు. అతి ప్రేమతో శ్రీరామచంద్రుని చూస్తూ అలాగే అప్రతిభులై చిత్రాల్లాగా నిలిచిపోయారు. వారి శరీరములు పులకరించిపోతున్నాయి రాముని యొక్క దర్శనంతో. కన్నులు ప్రేమాశ్రువులతో వరదలై పారుతున్నాయి. అటువంటి దివ్య స్మృతి కలిగితేనే మన ఒడుగు పులకరించి మన యొక్క కళ్ళ పొంటి ధారాపాతంగా జలాలు కారుతాయి, అశ్రులు. మరి సాక్షాత్తు ఆ స్వామిని దర్శించిన తర్వాత ఆ అనంతమైనటువంటి, అద్భుతమైనటువంటి, అనూహ్యమైనటువంటి, అవర్ణనీయమైనటువంటి ఆ సాంగత్యాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి జీవుల యొక్క పరిణతి ఏ విధంగా ఉంటుంది? పులకిస్తారు, అశ్రుధాలను గారుస్తారు, హృదయమంతా కూడా దోష క్షాళనమైపోయి పవిత్రీభూతులవుతారు, శుద్ధులవుతారు. శ్రీరామచంద్రుడు ప్రేమమగ్నులై తన చెంతకు వచ్చి తన వైపే దృష్టి సారించిన వారందరితో కూడా చాలా మృదువుగా ప్రియవచనములతో మాట్లాడి వాళ్ళను ప్రేమించి, గౌరవించి, ఆదరించి, ఓదార్చి ఎవరికి ఏ విధంగా అనునయించాలనో ఆ విధంగా చేసి పంపిస్తున్నాడు. వాళ్ళందరూ చెప్పారు, ప్రభు మీ దర్శన భాగ్యంతో మా జీవితాలు తరించాయి. మీరు ఇక్కడికి రావడము మా పూర్వపుణ్య పరిపాకము అని చెప్పుకుంటున్నారు. ఈ మీరు పాదాలు మోపినటువంటి ఈ అరణ్య ప్రాంతాలన్నీ కూడా, పర్వతాలు, నదులు అన్ని కూడా ధన్యత్వాన్ని వహించాయి. వనంలో సంచరించే పశుపక్షాదులు కూడా మీ యొక్క దివ్య తేజో రూపాలని దర్శించి ధన్యజీవులయ్యాయి. వాడి జన్మలు మీ దర్శనంతో సఫలమైపోయాయి. నేత్రపర్వంగా మిమ్మల్ని మేము దర్శించుకున్నాము. మా కుటుంబంతో కూడా మేమందరము పునీతులమైపోయాము. మీరు ఈ మంచి చోటును ఎన్నుకున్నారు. మేము ఎన్నేళ్లుగా, మా పూర్వీకులు ఎన్నేళ్లుగా ఇక్కడ తపస్సు చేశారో ఆ తపస్సులన్నీ ఈనాడు నీ దర్శన భాగ్యంతో ఫలించాయి. ఇతడ మీరు ఎన్నాళ్ళైనా ఉండండి, సుఖంగా ఉంటారు. ఏనుగులు, సింహాలు, సర్పాలు, పులులు మొదలగు వాటి ప్రమాదముల నుండి రక్షణ పొందుటలు మేము మీకు తోడుగా ఉంటాము, మేము సేవిస్తూ ఉంటాము. ఇక్కడ కీకారణ్యాలను గాని, పర్వతాలను గాని, గుహలను, లోయలను మేము అడుగడుగునా ఎరుగుదుము. వేటాడుటకు మేము వేరు ప్రదేశములకు తీసుకుని వెళ్తాము. సరస్సులు, జలపాతాలు మొదలగు జలాశయములను మీకు చూపగలుగుతాం. మేము మా పరివారములు మీకు సేవ చేసి తరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. అటువంటి భాగ్యాన్ని మాకు కలిగించండి, దానికోసం మమ్మల్ని ఆజ్ఞాపించండి, అనుమానించొద్దు, సంకోచించొద్దు అని పలు విధాలుగా శ్రీరామచంద్రునికి చెప్తున్నారు. వేద వచనముని మన ఆగమతే ప్రభు కరుణ అయినా వచన కిరాతనకే సునతాజి వికితుబాలకబైన. అంటే వేదాంతాలు కూడా వర్ణింపలేని మునుల మనస్సులకు కూడా గ్రాహ్యము గాని కరుణానిధి అయినటువంటి ప్రభువు వారి మాటలకు పసిబారుడైపోయాడు. ప్రేమతో ముసినవ్వులు నవ్వుతూ ఉన్నాడు. శ్రీరాముడు భక్తవత్సలుడు. అతడు భక్తుల నుండి కోరుకునేది ప్రేమ మాత్రమే. అది నీకు తెలిసిన వాడే నిజముగా ధన్యుడు. అప్పుడు రామచంద్రుడు వనవాసులైనటువంటి ఆ చెంచులతోటి, బోయలతోటి, బిల్లులతోటి, ప్రేమపూర్వక వచనాలతోటి సంతృప్తిగా మాట్లాడి వాళ్ళను అందరినీ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళండి అని వీడుకొల్పాడు. వారు ఆయన పాదాల దగ్గర ప్రణామాలు అర్పించి గృహోన్ముఖులై వెళుతూ ఉన్నారు. ప్రభు గుణాలని ప్రశంసిస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు, కానీ వాళ్ళ వెంబడి అమూల్యమైనటువంటి ధనరాశుల మూటలను తీసుకొని వెళ్తున్నారు. శ్రీరామచంద్రుని ప్రభు యొక్క మాటలు, ఆయన యొక్క దివ్య సుందర విగ్రహం, ఆయన యొక్క కదలికలు, ఇవన్నీ కూడా సీతా లక్ష్మణుల యొక్క చూపులు, ఇవన్నిటినీ కూడా తమతో పాటు తీసుకుని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా జన్మ జన్మాంతరాల వరకు కూడా తమను తరింపజేసి గట్టెక్కిస్తాయి, తమ తోడుగా ఉంటాయి అనేటువంటి దివ్య భావనతో వాళ్ళు మత్తులై పరవశులై వెళుతూ ఉన్నారు. ఇక ఆ విధంగా సుఖ సంతోషాలతోటి శ్రీరామచంద్రుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు.
వృక్షాలన్నీ కల్పవృక్షాల్లాగా అధికాధికమైనటువంటి మాధుర్యంతో ఫలాలను ఇస్తున్నాయి. తీగలన్నీ కూడా చెట్లకు అల్లుకొని లతా మండపాలు నిర్మించి శ్రీ సీతారాముల యొక్క ఆనందానికి తోడ్పడుతున్నాయి. నందనవనం నుంచి తీసుకొచ్చినటువంటి వృక్షాల్లాగా ఉన్నాయి. అక్కడి నుంచి పాటలు నేర్చినటువంటి భ్రమరాలు వచ్చి పాడుతున్నట్టుగా ఉన్నాయి. మధురమైనటువంటి పక్షులు తమ కలకల రావాలతోటి కుహు కుహు నినాదాలతోటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా హృదయాహ్లాదకరంగా చేశాయి. శీతల మంద సుగంధ పవనాలన్నీ కూడా మెల్లగా వీస్తూ శ్రీ సీతారామ రక్షణను సేవిస్తూ ఉన్నాయి. వనమయూరాలు, కోయిలలు, చిలుకలు, గోరువంకలు, చక్రవారకాలు, చకోరాలు మొదలైనటువంటి పక్షులు తమ పలుకులతోటి తమ దివ్య సహజ గానాలతోటి హృదయాల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆ ఏనుగులు, సింహాలు మొదలైనటువంటి జంతువులన్నీ తమ తమ సహజ వైరాలను మరిచి కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయి. శ్రీరామచంద్రుని చూసినటువంటి జంతువులన్నీ కూడా ఆ తర్వాతి జన్మలు మానవులుగానో దేవతలుగానో జన్మించడానికి సిద్ధమైపోయింది. వాటి పరిపక్వత ఆ విధంగా తయారైంది. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి మొదలైనటువంటి పుణ్యనదులు, సమస్త సరోవరములు, సమస్త సముద్రములు, ఇతర నదీ నదములు మందాకిని ప్రస్తుతిస్తున్నాయి. ఏం మందాకిని, ఏమి పూర్వజన్మల్లో ఎంత పుణ్యం చేసుకున్నావు చూడు, నీ పరిసరాలకు వచ్చి సీతారామ లక్ష్మణులు నివసిస్తున్నారు అని చెప్పి అవన్నీ పొగుడుతున్నాయి. మరి ఉదయాచలము, అస్తాచలము, కైలాసాచలము, మేరుగు, మందరాచలము మొదలగు దేవతా నివాస స్థానాలైనటువంటి పర్వతాలు ఆ చిత్రకూట పర్వత భాగ్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నాయి. వింధ్యాచలం మిక్కిలి ప్రసన్నమై ఉండేది. దాని ఆనందమునకు అవధి లేకుండా ఉన్నది. దాని గౌరవాన్ని ఇనుమడిస్తుంది ఈ దాని ఆనందంతో పొంగి పొరుడుతున్నటువంటి హృదయం. ఎందుకంటే వింధ్యాచలానికి అతి చేరువైనటువంటి చిత్రకూటానికి వచ్చారు. ఆ వనము యొక్క, పక్షుల యొక్క, మృగముల యొక్క, చెట్ల యొక్క భాగ్యాన్ని దేవతలు అనేక రకాలుగా కొనియాడుతూ ఉన్నారు. సకల ప్రాణులు కళ్ళున్నందుకు శ్రీరాముని దర్శించి తమ జన్మలు సఫలమయ్యాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. జడములైనటువంటి కదలలేనటువంటి పర్వతాలు, వృక్షాలు, భూమి, నదులు మొదలైనటువంటివి భగవంతుని పాదధూళి స్పృశించి సుఖించాయి. ఈ విధముగా చరాచరములన్నీ కూడా పరమపద ప్రాప్తికి అర్హత సంపాదించుకునే విధంగా శ్రీరామచంద్రుడు ఆ చిత్రకూటంలో నివసించి తన దర్శన భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆ మిక్కిలి శోభాకరము, మంగళప్రదము, పవిత్రము అయినటువంటి ఆ చిత్రకూట సౌభాగ్యాన్ని ఎన్ని నోళ్ల పొగిడినా తక్కువై సుఖసాగరుడైన శ్రీరామునికి నివాస స్థానమైనందుకు దానిని ఎందరో ఎన్నో రకాలుగా పొగుడుతూ కీర్తిస్తూ ఉన్నారు. లోక కళ్యాణార్థమై క్షీరసాగరం మొదలి అయోధ్యను కూడా వీడి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ వనశోభా వైభవమును 1000 తరలు గల శేషులు 1,00,000 మంది అయినను వర్ణింపదాలని రీతికి దాన్ని ఇనుమడింపజేశాడు. ఇంకా దానిని వర్ణింపనేనెంత వాడను అంటున్నాడు తులసీదాసు. చిన్న సరస్సులో ఉన్న తాబేలు మందర పర్వతమును ఎత్తగలదా? లక్షణం అదేవిధంగా ఈ చిత్రకూట వైభవాన్ని నేను వర్ణించగలనా? మనోవాక్కాయ కర్మల చేత లక్షణుడు నిత్యము సేవిస్తూ ఉన్నాడు. అతని స్నేహశీలము వర్ణనాతీతము. శ్రీ సీతారాముల యొక్క పాదములను అనుక్షణము దర్శిస్తూ వారికి తనపై గల వాత్సల్యమును తెలుసుకుని లక్ష్మణుడు స్వప్నంలో కూడా తన సోదరులను, తన తల్లిదండ్రులను, ఇంటిని స్మరించడం మరిచిపోయాడు. అయోధ్యను, తన కుటుంబ సభ్యులను మరిచిపోయి సీతాదేవి శ్రీరామచంద్రుని యొక్క హృదయం లోపట లక్ష్మీదేవిలాగా నివసిస్తూ ఉంది. శ్రీరామచంద్రుని చూస్తూ తన సౌభాగ్యానికి నిలిచిపోతూ ఉంది. మరి శ్రీరాముని ప్రేమ కూడా సీతాదేవి పట్ల ఆ విధంగానే పెరిగిపోతున్నది. అంటే పెరిగిపోయిందంటే అంతకుముందు లేదని కాదు, ఆ ఉన్నదే విస్తృతిస్తుంది, విస్తారం అవుతుంది, ఇంకా విస్తారం అవుతుంది. ప్రసన్న ముఖవదనంతో ఆ సీతాదేవి
సీతాదేవి మనస్సు శ్రీరామచంద్రుని పాదపద్మాలపై ఏ విధంగా హత్తుకొని ముందు అదంతా గమనిస్తూ శ్రీరాముడు ఆ వనమంతా కూడా శ్రీ సీతారామ లక్ష్మణులకు 1000 అయోధ్యలను మించినటువంటి ఒక ఆనందాన్ని ప్రసాదించింది, ప్రీతి గొలుపుతుంది. ఆ పర్ణ కుటీరము వింత శోభలను ఈనుతూ ఉంది. సీతాదేవి మనస్సంతా మిక్కిలి ఆనందదాయకంగా ఉంది. మృగాలు, పక్షులు కుటుంబ పరివారం అయిపోయాయి. పిలిస్తే వచ్చి కూర్చొని దగ్గర తొడపైన పక్కన కూర్చునేటువంటి పక్షులు, జంతువులు మచ్చిక కలిగింది. అక్కడ మునిపత్నులు అత్తగారులలాగా లేకపోతే బంధువులలాగా, మునీశ్వరులు మామగారులలాగా, ప్రియతములైనటువంటి వాళ్ళలాగా ఆమెపై వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉన్నారు. కందమూల ఫలాలు అమృత తుల్యాలుగా ఉన్నాయి, ఎంత మాధుర్యంగా ఉన్నాయి. తన స్వామితో కూడి శయనించిన కుశపత్రముల చెయ్య కూడా మన్మధుని 100 తల్పముల కంటే హాయిని గొలుపుతూ ఉన్నది. మరి సకల వైభవములకు కుదురైనటువంటి లక్ష్మీదేవి తన దర్శన మాత్రం చేతనే మానవులను లోకపాలుగా చేయగలుగుతుంది. అటువంటి లక్ష్మి సాక్షాత్తు సీతాదేవి అక్కడ ఉంటే ఇంకా కావలసింది, కోరుకోవాల్సింది ఏముంది? రామచంద్రుడి యొక్క స్మరణానందము అనుభవించు భక్తులకు భోగ విలాసాలన్నీ కూడా తృణప్రాయాలు. శ్రీరాముడు అనేటువంటి నామధనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో మిగతా ధనమంతా కూడా వ్యర్థమే, అది ఖర్చు అయిపోతుంది. కానీ ఇది భరించే కొద్దీ ఇంకా పెరిగి 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 అసలు మనము అనేటువంటి భావన నుంచి శ్రీరామతత్వంలో విలీనం చేసేంత వరకు పెరుగుతూ ఉంది. అటువంటి శ్రీరామచంద్రుని సన్నిధిలో ఉండే ఆనందాన్ని అనుభవించడం కోసం సీతాదేవి అనేకమైనటువంటి ఐహిక భోగాలన్నీ పరిత్యజించింది అంటే ఆశ్చర్యమేముంది? ఏమీ ఆశ్చర్యం లేదు. శ్రీరామచంద్రుడు కూడా నిరంతరము సీతాలక్ష్మణుడు సంతోషంగా ఉండాలి. ఎన్నో సేవలు అందిస్తూ వనవాస ప్రయాసాలను తను చేయవలసిన దానికి వాళ్ళు కూడా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా అసంతృప్తులు కారాదు. ఎప్పుడు కూడా సంతోషంతో, ఇనుమడించినటువంటి ఉత్సాహంతో, ఆనందంతో ఈ వనవాస సమయం అంతా గడిపేంత శక్తి వాళ్లకు కలగాలని చెప్పేసి శ్రీరామచంద్రుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ జరిగేటువంటి విషయాలు అక్కడిక్కడ జరిగిన విషయాలు లక్ష్మణుడు చెప్తే విని ఆనందిస్తున్నారు. మన శ్రీరామచంద్రుడు పురాణోక్తమైనటువంటి అనేక విషయాల్ని అందరికీ అంటే సీతాలక్ష్మణులకు చెప్పి తాను ఆనందిస్తూ వాళ్ళను ఆనందపరుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఎప్పుడైనా అయోధ్య ఆలోచనలు వస్తే శ్రీరామచంద్రుని యొక్క కళ్ళు చెమర్చేవియట. తన తల్లిదండ్రులు, తన కుటుంబ సభ్యులు, తన యొక్క సోదరులు ఏ విధంగా ఉన్నారో కదా అని చెప్పేసి అనుకునేవాడు. ఇది తగిన సమయం కాదని దాన్ని మళ్ళీ పక్కకు త్రోసిపుచ్చేవాడు. ఆ విధంగా శ్రీరాముడు దుఃఖపడుతున్నప్పుడు చూసినటువంటి సీతాలక్ష్మణుడు కలవరపడిపోతున్నారు. ఎందుకు స్వామి ఇట్లా అయిపోయాడని చెప్పేసి. ధీరుడు, దయాళువు, భక్తవత్సలుడు అయినటువంటి చందన సుగంధ శీతలంలాగా చల్లగా స్పృశించేటువంటి శ్రీరామచంద్రుడు పత్ని అయిన సీతాదేవి దశను, సోదరుడైన లక్ష్మణుని స్థితిని చూసి ఎన్నో ధార్మికమైనటువంటి కథలు చెప్పి కష్టాలు కదిలిపోయే మేఘాల లాంటివి, ధర్మం మాత్రం ఎల్లప్పుడూ నిలిచికుండేటువంటి ఆకాశం వలె ఉంటుంది. కాబట్టి మీరు ధర్మాన్ని పట్టుకున్నారు, ఈ కష్టాలన్నీ మీకు లెక్కలేవు అని ఓదార్చేవారు. అయినా ఆ ఓదార్పుల కోసం సీతాలక్ష్మణుడు ఎప్పుడు కూడా దుఃఖాన్ని, రామచంద్రుడి వెంబడి వచ్చినాము అనేటువంటి దుఃఖాన్ని పొందలేదు. కంత వసంత జయంతను మించినటువంటి సౌందర్యాతిశయంతో ఈ వన కుటీరం లోపల సీతాలక్ష్మణులతో సుశోభితుడై శ్రీరామచంద్రుడు ఉన్నాడు. కనులను రెప్పలు ఏ విధంగా కాపాడుతాయో సీతారాములు చంద్రుడు లక్ష్మణుని ఆ విధంగా కాపాడుకుంటున్నారు.
ఆయన బాగోగుల్ని ఆ విధంగా అంత శ్రద్ధగా గమనిస్తున్నారు. సామాన్య మానవుడు తన శరీరమును బలే లక్ష్మణుడు సీతారాములను నిరంతరము సేవిస్తారు. లక్ష్మణుడేమో దాసానుదాసుని మాదిరిగా వారికి సేవలు అందిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వనమునందు సుఖంగా నివసిస్తూ ఉన్నారు. మనోహరమైన రామ వనగమన కథలను ఇంతవరకు తులసీదాసు చెప్పాడు. ఆ తరువాత సుమంతుడు అయోధ్య నగరానికి వెళ్ళి ఏం చెప్పాడు, ఏం జరిగింది అనే విషయాలు చెప్పబోతూ ఉన్నాడు. అవి రేపటి వృత్తాంతం లోపల, కథా విషయం లోపల మనం చెప్పుకుందాము. మరి అంతవరకు మీకు ఈరోజు సమయం ఇస్తానని చెప్పాను. కొంచెం సమయం ఉంది, 7-8 నిమిషాలు. అంతలో మీరు మీ అనుభూతుల్ని ప్రకటించండి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. చెప్పండి తల్లి. వాల్మీకి హృదయ భాషణ చాలా చక్కగా ఉంది గురువు గారు. పక్కనే ఉన్నట్టుగా మనం ఎలాగా భావించాలనే మాటలు నిజంగా వాల్మీకి మహర్షి చెప్పటం, రామచంద్రుల వారు అడిగిన దానికి ప్రశ్నగా చిత్రకూట పర్వతం వైపు చూపించడం అనేది కూడా చాలా ఆనందంగా అనిపించింది గురువు గారు. తులసీదాసు గారు వర్ణించింది. జై శ్రీమన్నారాయణ గురువు గారు. మందాకిని నది కూడా ఎంతో చక్కగా మీరు వర్ణించారు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. మిగతా వాళ్ళు మాట్లాడండి, ఎందుకంటే మన సమయాన్ని మనం వినియోగించుకుందాం. లేకపోతే నేను ఇంకా కొంత చెప్పేవాడిని. జై చెప్పండి. శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. గురుగారు, ఈ రోజు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది గురుగారు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న ఫీల్ లో ఉన్నాము. అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది గురుగారు. బట్ రామయ్య బాధపడుతున్నారు, అయోధ్య వాళ్ళు గుర్తొచ్చి అనేసరికి ఎందుకో కొంచెం చివుక్కుమంది గురుగారు. కానీ ఈరోజు చాలా బాగుంది గురువుగారు. చిత్రకూటం అనేది చాలా అదృష్టం చేసుకుంది, స్వామి పాదస్పర్శ దొరకడం వల్ల అనే ఒక ఫీల్ వచ్చింది గురువుగారు. చాలా బాగుంది గురువుగారు. ధన్యవాదాలు. సంతోషం తల్లి. గురువుగారు ఎక్కడ ఉండలేదు కదా గురువుగారు. ఈ చిత్రకూటం దగ్గరే వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ దక్కిందని అనుకోవాలి గురువుగారు. ఇంతసేపు కూడా గుహుడు ఉండే ప్లేస్ లో ఆ ఒక్క రాత్రి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ చిత్రకూటం దగ్గరే వాళ్ళు లాంగ్ స్టే అనేది అనుకోవచ్చు మనం. జై శ్రీమన్నారాయణ. చిత్రకూట వర్ణన చాలా చాలా అమోఘంగా ఉంది గురువు గారు. చాలా దివ్యంగా ఉంది. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నాకు ఈ తులసీదాసు గారి రామాయణంలో బాగా ఆకట్టుకుంటున్న విషయం ఏంటంటే, శ్రీరామచంద్రుడు సామాన్య మానవులకి, అరణ్యవాసులైన ప్రజలకి ఎంత దగ్గరయ్యాడు, ఎలా వాళ్ళందరినీ ఆనందింపజేశాడు అనేది ప్రతి పాఠ్యాంశంలోనూ కూడా ఆయన మన మానవ జీవితాన్ని, మన మానవ మనుషులు అందరూ ఆయన్ని చూసి ఎలా తరించారు, ఎలా ఇదయ్యారు అని ఆయన ప్రతి పాఠంలోనూ కూడా ఏదో ఒకసారి దాన్ని విడవకుండా ఆయన గుర్తు చేసి చెప్తున్నారు. అది చాలా బాగుంది గురువు గారు. కేవలం రామాయణం ఒక పవిత్రమైన కథగానే కాకుండా ఆ రాముడికి దగ్గరగా సామాన్య మానవులందరూ ఎలా జీవించి తరించారు, తలుచుకుని చూసి తరించారు అన్నది చెప్పడం చాలా బాగుంది. మనందరినీ ఆయన చెయ్యి పట్టుకుని ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాడా అనిపించినట్టుగా ఉంది గురువు గారు. బాగుంది. మంచి తల్లి. ఇంకా చెప్పండి, ఇంకా ఎవరైనా చెప్పండి. ఇంకో కొత్త విషయం తెలుసుకున్నాను గురువు గారు. నాకైతే అంటే వాల్మీకి మహర్షి దారి చూపించారు అనేది నేను ఈ రోజు అంటే అందుకే రామాయణం పదే పదే వింటే కొత్త విషయాలు ఎన్నో తెలుసుకుంటామని అనిపించింది గురువు గారు. నాకైతే అంటే వాల్మీకి మహర్షి చూపించారని చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆయన ద్వారా రచించిన ఈ వాల్మీకి రామాయణం మళ్ళీ వాల్మీకియే చూపించారు రామచంద్రులకి మార్గం చిత్రకూటం మీద ఉండడానికి అనేది కొత్త విషయం. చాలా నాకెందుకు ఒక్కసారి ఆనందం అనిపించింది గురువు గారు. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. అంటే శ్రీరామచంద్రుడికి ఎక్కడ ఉండాలో తెలియదని కాదు, కానీ వాల్మీకి ద్వారా తెలుసుకుందామని రాముడు అడిగినట్టు, వాల్మీకి ఎక్కడ ఉండాలో తెలియజేసినట్టు, చిత్రకూట పర్వతం చాలా పుణ్యం చేసుకున్నట్టు, మందాకిని నది, డాకిని అనే రాక్షస గురించి చెప్పారు మీరు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి గురువు గారు. తర్వాత అలా వెళ్తూ ఉంటే మనం నిజంగా అక్కడ ఉన్నట్టే అనిపించింది ఇవాళ.
తర్వాత అవును. నెక్స్ట్ వీళ్ళు అది నిజం. మనకి చూడండి జనాలు శ్రీరాముడు మనలందరినీ సీతారాముని అరణ్యవాసంలో ఎంతో బాధపడిపోయారు అనుకుంటారు కొంతమంది. కానీ అది కూడా మనకి క్లియర్ చేశారు ఆ తులసీదాస్ గారు. ఎందుకంటే అండి కొన్నాళ్ళు బాధపడ్డారు, కానీ వాళ్ళ అన్యోన్యత వల్ల వాళ్ళు ఇద్దరు చక్కగా ఉన్నారు, అందరినీ బాగా చూసుకున్నారనే విషయం కూడా ఈయన తెలియజేస్తారు గురువు గారు. అంటే మనకి ఇష్టంగా ఉండి మనం ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అవగాహన ఉంటే ఎంత బాగా ఉండగలము అన్నది కూడా